జీఈఆర్డీ అంటే ఏంటి? అంటే గ్యాస్ట్రోఇసోఫేజియల్ రిఫ్లెక్స్ డిసీజ్. పేరులో ఉన్నట్టుగానే స్టమక్‌లో ఉన్న కంటెంట్ యూసోఫేగస్‌లోకి అంటే మన నోట్లో నుంచి స్టార్ట్ అయితే థ్రోట్, ఆ తర్వాత యూసోఫేగస్ అనే ఒక పైప్ ఉంటుంది. ఆ పైప్ నుంచి ఫుడ్ పాస్ అయ్యి తర్వాత స్టమక్‌లోకి ఎంటర్ అవుతుంది. స్టమక్ నుంచి ఇంటెస్టైన్స్ పేగుల్లోకి వెళ్ళిపోతుంది. సో, ఈ యూసోఫేగస్ నుంచి స్టమక్‌లోకి ఎంటర్ అయ్యేటప్పుడు మధ్యలో ఒక చిన్న డోర్ లాగా ఒక మజిల్ బ్యాండ్ అనేది ఉంటుంది. దాన్ని స్ఫింక్టర్ అంటాం. లోవర్ యూసోఫేజియల్ స్ఫింక్టర్ అంటాం. సో, నార్మల్‌గా స్టమక్‌లోకెళ్ళిన ఫుడ్ మళ్ళీ పైకి రాకుండా ఈ స్ఫింక్టర్ మనకి హెల్ప్ చేస్తుంది. బట్ ఎప్పుడైతే ఈ స్ఫింక్టర్‌లో ప్రాబ్లమ్ ఉందో, అప్పుడు ఈ స్టమక్‌లో ఉన్న ఫుడ్ పైకొస్తుంది. అది యూసోఫేగస్‌తోనే ఆగనవసరం లేదు. యూసోఫేగస్ దాటి మన లారింగ్స్, మన విండ్ పైప్‌లోకి గూడా ఫుడ్ ఎళ్ళిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో, ఇట్లాగా ఫుడ్ పైకి వెళ్ళడం వల్ల ఏంటి ప్రాబ్లమ్ అనంటే, నార్మల్‌గా మన స్టమక్‌లో 4 టైప్స్ ఆఫ్ సెల్స్ ఉంటాయండి. ఈ సెల్స్‌లో ఒక టైప్ ఆఫ్ సెల్స్ ఏమో హార్మోన్‌ని ప్రొడ్యూస్ చేస్తుంది. గ్యాస్ట్రిన్ అనే హార్మోన్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఒక టైప్ ఆఫ్ సెల్స్ ఏమో మన ఫుడ్ అరగడానికి హెల్ప్ చేస్తుంది. ఎంజైమ్స్‌ని ప్రొడ్యూస్ చేసి. ఇంకొక టైప్ ఆఫ్ సెల్స్ ఏమో యాసిడ్స్‌ని ప్రొడ్యూస్ చేస్తుంది. మన ఫుడ్ అరగడానికి యాసిడ్స్ కూడా అవసరమైతుంది. ఆ యాసిడ్స్‌ని ప్రొడ్యూస్ చేస్తుంది. వేరే టైప్ ఆఫ్ సెల్స్ ఏమో ఈ ప్రొడ్యూస్ అయిన యాసిడ్ మన స్టమక్ మీదే అటాక్ చేయకుండా ఉండేలాగా ఒక మ్యూకస్ లాగా ప్రొటెక్టివ్ లేయర్‌ని ఫార్మ్ చేస్తుంది. సో, ఈ స్టమక్‌లో ఉన్న ఫుడ్‌తో పాటు ఈ యాసిడ్స్ కూడా ఎప్పుడైతే పైకెళ్తాయో అప్పుడు ఈ యూసోఫాగస్‌లో ఇంజరీ అవుతుంది. ఆ యూసోఫాగస్‌లో ఈ యాసిడ్స్ అటాక్ చేసి దాని వాల్‌ని తినేసి అల్సర్స్ లాగా ఫార్మ్ అయ్యి, ఆ అల్సర్స్ ఒక్కోసారి బ్లీడ్ అయ్యి, ఆ బ్లీడింగ్ వల్ల అనీమియా వచ్చి ఇట్లా లాంగ్ టర్మ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో, అసల ఈ యూసోఫేగస్‌లోకి రావడం వల్ల యూసోఫేజైటిస్ అంటాం దాన్ని. అంటే యూసోఫేజియల్ వాల్‌లో ఇన్ఫ్లమేషన్ రావడం. ఎవరికి జరుగుతుంది? నార్మల్‌గా మన వాళ్ళు చాలా మంది గ్యాస్ టాబ్లెట్స్ లాంగ్ టర్మ్ వాడతారు. ఆ లాంగ్ టర్మ్ వాడేటప్పుడు ఏంటి అనంటే ఈ మజిల్ టోన్ అనేది పోతుందనమాట. సో, ఈ మజిల్‌లో ఉండాల్సిన స్ట్రెంత్ ఉండదు. అండ్ ఎల్డర్లీ ఏజ్డ్ పీపుల్ వాళ్ళలో గూడా చాలా మందికి ఈ మజిల్ టోన్ అనేది వీక్ అయిపోతుంది. అండ్ పారాలిసిస్ వచ్చిన వాళ్ళలో కూడా ఇది వీక్ అయిపోతుంది. లాంగ్ టర్మ్ గా యాంటాసిడ్స్ వాడేటోళ్ళలో ఇవన్నీ కూడా జరుగుతుంది. కింద నుంచి ఒకవేళ ఈ టోన్ బానే ఉన్నా కూడా స్టమక్ లో ఉన్న ఫుడ్ పైకి కాన్స్టెంట్ పుష్ అవుతూ ఉందనుకోండి, దాని స్ట్రెంత్ కూడా దాటుకొని అప్పుడు కూడా ఈ రిఫ్లెక్స్ అనేది రావచ్చు. స్టమక్ ని పుష్ చేసే కంటెంట్ ఏముంటుంది కింద నుంచి? యూట్రస్ లో ఉన్న బేబీ. బేబీ ఒక్కోసారి ఇంటెస్టైన్స్ ని, స్టమక్ ని అన్నిటిని పెరిగే కొద్దీ పుష్ చేస్తూ ఉంటుంది. సో, స్టమక్ లో కొంచెం తిన్నా గానీ వాళ్ళకి అరగకపోవడం, ఇండైజెషన్ ప్రాబ్లమ్ రావడము, అండ్ కొంచెమే తినగలగడము, ఎక్కువ తినలేకపోవడము, ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ ఉంటాయి. స్టమక్ లో ఏదైనా ఫుడ్ గానీ, లార్జ్ ట్యూమర్స్ గానీ, ఓవరీ సిస్టులు గానీ పెద్దగా ఉండి అవి పైదాకా వచ్చినాయి అనుకోండి, స్టమక్ ని పైకి పుష్ చేస్తాయి. అట్ ది సేమ్ టైమ్ స్టమక్ లో ఉన్న ఫుడ్ కూడా పైకొచ్చేస్తుంది. సో, వీళ్ళు ఎలా ప్రెజెంట్ అవుతారనంటే, తిన్న ఫుడ్ అరగకపోవడం, ఎక్కువ తినలేకపోవడము, ఒక్కొక్కసారి వామిటింగ్స్‌లో బ్లడ్ రావడం. ఇదెప్పుడు అనంటే యూసోఫేగస్‌లో అల్సర్స్ ఫార్మ్ అయినాయనుకోండి, అల్సర్స్‌లోంచి బ్లీడ్ అయితే గనక అది పైకొస్తే వామిటింగ్స్‌లో బ్లడ్ లాగా వస్తుంది. లేకపోతే మోషన్‌లో వెళ్ళిపోతే గానీ మోషన్‌లో కూడా బ్లడ్ లాగా అది కిందకి సీప్ అయిపోయి స్టమక్ నుంచి ఇంటెస్టైన్స్ ఎళ్లి, ఇంటెస్టైన్స్ నుంచి బయటికెళ్ళిపోయి యానస్ నుంచి మనకి బ్లీడింగ్ అనేది కనిపించొచ్చు. కాకపోతే బ్లడ్ రెడ్‌గా ఉండదండి. కొంచెం డార్క్ బ్రౌన్ కలర్‌లో ఉంటుంది. అదంతా పాస్ అయ్యేటప్పటికి డార్క్ కలర్డ్ మోషన్‌లో బ్లడ్ గాని కనిపిస్తుందనమాట. జనరల్‌గా చెప్పే కంప్లెయింట్ ఏంటి అనంటే చెస్ట్ పెయిన్. చెస్ట్ పెయిన్ మనకి ఎపిగాస్ట్రిక్ పెయిన్ అని అంటాము. మనకి చెస్ట్ మధ్యలో పెయిన్ గాని, చెస్ట్ కొంచెం కింద పెయిన్ గాని, లేకపోతే షోల్డర్స్‌లో పెయిన్ రావడం కానీ, బ్యాక్ మనకి స్కాపులా 2 రెక్కల సందు మధ్యలో మనకి పెయిన్ రావడం కానీ, ఇలాంటి కంప్లెయింట్ ఎక్కువగా చేస్తారు. ఒక్కొక్కసారి లాంగ్ టర్మ్‌గా కొంచెం కొంచెం యాస్పిరేట్ అవుతూ ఉందనుకోండి, లంగ్స్‌లోకి అదంతా ఎళ్ళిపోయి అది ఇన్ఫెక్షన్ కాజ్ చేసి కాఫ్ రావచ్చు. ఒక్కొక్కసారి ఆస్తమా లాగా కూడా ప్రెజెంట్ అవ్వచ్చు. లాంగ్ టర్మ్ కాఫ్, ఆస్తమా పిల్లికూతుల్లాగా రావడం పడుకున్నప్పుడు గానీ, లేకపోతే చలికాలంలో గానీ ఆస్తమాలో పిల్లికూతులు ఎలా చూస్తామో అలాగే ఇది కూడా యాస్పిరేట్ అయ్యి లాంగ్ టర్మ్‌గా ఉండే కొద్దీ కూడా దగ్గు రావడం అనేది మనం చూస్తూ ఉంటాం. ఒక్కొక్కసారి ఎక్కువగా వికారంగా ఉండటం, వాంతులవ్వడం ఇవి కూడా కంప్లెయింట్స్ పేషెంట్స్ ప్రెజెంట్ చేస్తూ ఉంటారండి. సో, దీన్నలా వదిలేస్తే ఏమవుతుంది, ఒకవేళ గ్యాస్ట్రోఎసోఫేజియల్ రిఫ్లెక్సా పర్లేదులే ఏమైతుందిలే అని చెప్పి మనం వదిలేసామనుకోండి, అది లాంగ్ టర్మ్‌గా అల్సర్స్ ఫార్మ్ అయితాయి, స్ట్రిక్చర్ ఫార్మ్ అవుతుంది. ఇక్కడున్న ఇంటెస్టైన్‌లో ఎరోషన్స్ ఫార్మ్ అయితాయి, పెర్ఫరేషన్స్ అయితాయి. సో, ఇలా అవ్వకుండా ఉండడానికి మనం ఏం చేయాలి అనంటే, అసలు ఫస్ట్ డయాగ్నోసిస్ మనకి టిపికల్ ప్రెజెంటేషన్ తిన్న తర్వాత ఫుడ్ ఎక్కువ సార్లు పైకి రావడము, గొంతులోకొచ్చేస్తుంది అనిపించడము, అట్లా అనిపిస్తుంది అని అనుకోండి. అవన్నీ టిపికల్ ప్రెజెంటేషన్. లేదు మనకింకా తెలియలేదు. బట్ తిన్న తర్వాత ఎప్పుడు మంటొస్తుంది, కడుపులో అరగట్లేదు అన్న ఫీలింగ్ ఉంది అనుకోండి, ఒక మెడికల్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్‌ని కలవండి. ఈ మెడికల్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ మీకు అప్పర్ జిఐ ఎండోస్కోపీ అంటే ఈ స్టమక్ వరకు కూడా విజువలైజ్ అయ్యేలాగా ఎండోస్కోపీ అనేది ప్లాన్ చేస్తారు. సో, ఆ ఎండోస్కోపీలో మనకు ఆ లోపల ఉన్న మ్యూకోజా అదంతా మనకు కనిపిస్తుంది. ఏదైనా ఎరోషన్స్ కానీ, బ్లీడింగ్స్ గానీ, అల్సర్స్ కానీ ఏమున్నా గానీ మనకు ఆ ఎండోస్కోపీలో ఒక కెమెరా పెట్టి చూస్తారు. దాన్ని బట్టి అర్థమైపోతుంది. సో, దీనికి యూజువల్లీ ఇచ్చే ట్రీట్మెంట్ ఏంటి అనంటే ఈ యాసిడ్స్‌ని న్యూట్రలైజ్ చేసేలాగా యాంటాసిడ్స్ ఇస్తారు. ప్రోటాన్ పంప్ ఇన్హిబిటర్స్ అంటాం. అంటే యూజువల్లీ మీరు గ్యాస్ టాబ్లెట్స్ ఏసుకుంటారు చూడండి. ప్యాంటోప్రజోల్, ఎస్మోప్రజోల్, ఒమిప్రజోల్ ఇవి యూజ్ చేస్తారు.
డైలీ మార్నింగ్ బిఫోర్ బ్రేక్ఫాస్ట్ ఇది వేసుకున్న తర్వాత ఒక 15 minutes గ్యాప్ తర్వాత తినమని చెప్తాం. సో ఇవేం చేస్తుంది అంటే ప్రొడ్యూస్ అయిన యాసిడ్స్ న్యూట్రలైజ్ చేస్తుంది. ఇంకోటి ఏంటి అని అంటే మొటిలిటీ డిజార్డర్స్ ఉంటాయి. ఒక్కోసారి యూసోఫాగస్ లో ఈ స్టమక్ లో ఉన్న ఫుడ్ బయటకు వెళ్ళకపోవడం వల్ల అక్కడే ఉండడం మూలన కూడా అది పైకి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో అలాంటి వాళ్ళకి మెటక్లోప్రమైడ్ అని అంటాం, మెటక్లోప్రమైడ్ పెరినామ్ అని అంటాం యూజువల్లీ. సో ఇలాంటి మెడికేషన్ అడ్వైస్ చేస్తారు. అసలు దీనికి నేను చెప్పే అనస్థిషియాకి ఏంటి సంబంధం, అసలు ఎందుకు జీఈఆర్డీ చెప్తున్నారు అని అనుకుంటున్నారా? సో వీళ్ళు జీఈఆర్డీ ఉన్న వాళ్ళు సర్జరీకి హై రిస్క్ పేషెంట్స్ గా ఉంటారండి. సో వీళ్ళలో ఏంటి అంటే అనస్థిషియా టైమ్స్ లో అన్ని మజిల్స్ మేమే రిలాక్స్ చేసేస్తున్నాం. సో జనరల్ అనస్థిషియా ఇచ్చే టైంలో ఆల్ మజిల్స్ మేమే రిలాక్స్ చేస్తున్నాం, అంటే ఆస్పిరేట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఇది అనస్థెటిస్ట్ ఇండ్యూస్డ్ ఆస్పిరేషన్ అవ్వకుండా ఉండేది అని అంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అనేది నేను ఇప్పుడు చెప్పబోతున్నాను. నెక్స్ట్ పేషెంట్ ఎన్పిఓ స్టేటస్ అంటే నిల్ బై మౌత్, అంటే ఫాస్టింగ్ ఖచ్చితంగా 8 hours ఉండేలాగా ప్లాన్ చేసుకోవాలి. సో ఒక్కొక్కసారి డయాబెటిక్స్ లో ఏంటి అంటే ఈ గ్యాస్ట్రిక్ ఎంప్టీయింగ్ అనేది డిలే అయిపోతుంది. సో నార్మల్ గా ఎంటీ అవ్వాల్సిన టైం కంటే డయాబెటిక్స్ వాళ్ళలో మోటిలిటీ ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి వీళ్ళలో కొంచెం ఎక్కువ టైం అనేది పడుతుంది. నార్మల్ గా 6 hours ఫాస్టింగ్ లో తీసుకునేటట్టయితే ఈ డయాబెటిక్స్ వాళ్ళకి 8 hours ఫాస్టింగ్ తీసుకోవాలి. అండ్ ఆల్రెడీ పారాలిసిస్ ఉన్న వాళ్ళు వీళ్ళందరూ కూడా ఎక్కువ ప్రోన్ అనమాట. సో వీళ్ళు ఎన్పిఓ స్టేటస్ కరెక్ట్ గా చూసుకోవాలి. ఆ ఎన్పిఓ టైంలో అంటే నిల్ బై మౌత్ ఫాస్టింగ్ టైంలో వాళ్ళు లోస్ అయిన ఎలక్ట్రోలైట్స్ కానీ ఏవేవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇంట్రాపరేటివ్ టైంలో రీప్లేస్ చేసేయాలి. అండ్ ఇంకొకటి పేషెంట్కి ఒకవేళ కనుక ఈటీ ట్యూబా లేకపోతే ఎల్ఎంఏనా అంటే మన ఎయిర్వేని ప్రొటెక్ట్ చేస్తూ మన జనరల్ అనస్థీషియాలో వెంటిలేటర్ మీద పెట్టాలి కాబట్టి పేషెంట్ని వాళ్ళు బ్రీత్ చేయలేరు కాబట్టి, సో ఆ టైంలో మనకి లెరెంజల్ మాస్క్ ఎయిర్వే అని ఒకటి ఉంటుంది, ఈటీ ట్యూబ్ అని ఒకటి ఉంటుంది. సో లెరెంజల్ మాస్క్ ఎయిర్వే అంటే మన విండ్ పైప్ ని రెండింటిని కలిపి ఇన్ఫ్లేట్ చేస్తారు. రెండింటిని సీల్ చేస్తూ ఒక కప్ లా ఉంటుంది, దానిపైన ఒక ట్యూబ్ ఉంటుంది. ఆ ట్యూబ్ ని మనం వెంటిలేటర్ కనెక్ట్ చేస్తాం. సో ఇది ఎల్ఎంఏ యూజ్ చేసినప్పుడు ఏమవుతుందంటే మన లంగ్కి ఎంత ఎయిర్ అయితే వేస్తున్నామో స్టమక్ కూడా అంతే ఎయిర్ వెళ్తుంది. సో ఆ స్టమక్ అంతా ఎయిర్ ఫిల్ అయిపోయినప్పుడు మళ్ళీ దానిలో ఉన్న ఫుడ్ అంతా కూడా పైకి వచ్చేస్తుంది. ఈ పైప్ ని క్లోజ్ చేస్తూ ఏమీ ఉండదు. సో మనం ఎప్పుడైతే ఇందులో స్టమక్ లోకి ఎయిర్ ని పుష్ చేసామో అప్పుడు అందులో ఉన్న ఫుడ్ అంతా కూడా మళ్ళీ మన లంగ్స్ లోకి వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉంటాయి, ఆస్పిరేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో అందుకు మనం ఎల్ఎంఏని అవాయిడ్ చేయాలి. సో జీఈఆర్డీ పేషెంట్స్ లో ఎల్ఎంఏని అవాయిడ్ చేయాలి, ఈటీ ట్యూబ్ యూజ్ చేయాలి. ఒకవేళ పేషెంట్ ఫాస్టింగ్ లో లేరు, ఎమర్జెన్సీ సర్జరీకి వచ్చారు, పేషెంట్ కి జీఈఆర్డీ హిస్టరీ ఉంది అనుకున్నప్పుడు మనం ఏం చేయాలంటే ర్యాపిడ్ సీక్వెన్స్ ఇంట్యుబేషన్ చేయాలి. పేషెంట్ కి బ్యాగ్ మాస్క్ తో వెంటిలేట్ చేయకూడదు. డైరెక్ట్ గా క్రికాయిడ్ ప్రెషర్ అప్లై చేసి పేషెంట్ కి ట్యూబ్ వేసింది కఫ్ ని ఇన్ఫ్లేట్ చేసి వెంటిలేటర్ కనెక్ట్ చేసిన తర్వాత మాత్రమే మనం ఇక్కడ ప్రెషర్ అనేది రిమూవ్ చేయాలి. సో అప్పుడు ఏంటి అంటే మనం ఇలా ప్రెషర్ ఇచ్చినప్పుడు యూసోఫేగస్ మీద ప్రెషర్ పెడుతుంది అనమాట. ఈ ట్రేకియా వెళ్ళి మన యూసోఫేగస్ వాల్ ని పుష్ చేసేస్తుంది. సో దట్ అది ఓపెన్ గా ఉండదు. మనం ట్యూబ్ వేసిన తర్వాత కఫ్ ఇన్ఫ్లేట్ చేశాక అది ఆటోమేటిక్ గా క్లోజ్ అయిపోతుంది. సో అందుకు మనం జీఆర్డీ హిస్టరీ ఉన్న వాళ్ళు హై రిస్క్ పేషెంట్స్ గా ప్రెజెంట్ అవుతారు. అండ్ వీళ్ళకి ఇచ్చే మెడికేషన్స్ లో కూడా ఆస్పిరేషన్ ని ప్రివెంట్ చేయడానికి పెరినామ్ అంటే మెటక్లోప్రమైడ్ కానీ యాంటాసిడ్స్ ఖచ్చితంగా ఇవ్వాలి ప్రీ మెడికేషన్ లో. అంటే ప్యాంటోప్రజోల్ ఖచ్చితంగా ఇవ్వాలి, ప్యాంటోప్రజోల్ కానీ ర్యాంటాక్ కానీ ఇవన్నీ ఇవ్వాలి. ఇవన్నీ ఇచ్చిన తర్వాత ఆస్పిరేషన్ ప్రివెంట్ చేసి పేషెంట్ కంప్లీట్ అవేక్ అయిన తర్వాత అన్ని మజిల్స్ కంట్రోల్ వచ్చినాకనే ఎక్స్టుబేట్ చేయాలి. సో ఇది అనస్థెటిస్ట్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు.